భద్రాచలం శ్రీ సీతారామ స్వామివారి ఆలయంలో గర్భగుడిలో ఫోటోలు తీయడం కలకలం రేపుతోంది. బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ దర్శనం సమయంలో గర్భగుడిలో తీసిన ఫోటోలు బయటకు రావడంతో భక్తులు మండిపడుతున్నారు. నిబంధనలు తుంగలో తొక్కారని విమర్శించారు. భద్రాచలం శ్రీ సీతారామ స్వామివారి ఆలయంలో గర్భగుడిలో ఫోటోలు తీయడం కలకలం రేపుతోంది. బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ దర్శనం సమయంలో గర్భగుడిలో తీసిన ఫోటోలు బయటకు రావడంతో భక్తులు మండిపడుతున్నారు. నిబంధనలు తుంగలో తొక్కారని విమర్శించారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. నవీన్, చెప్పండి, భద్రాచలంలో అయితే సీతారామ స్వామివారి ఆలయంలో అయితే ఉన్న గర్భగుడిలో అయితే ఫోటోలు తీయడం అయితే ఇప్పుడు కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ స్వాతి. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి సీతారామస్వామి దేవాలయానికి తెలుగు రాష్ట్రాలే కాక దేశమంతటా కూడా ప్రసిద్ధి దేవాలయంగా అయితే పేరుంది. అయితే ఈ దేవాలయాన్ని అనేక మంది ప్రముఖులు సందర్శించినప్పటికీ కూడా ఎక్కడా కూడా మూల విరాట్ విగ్రహాలు బయటకు వచ్చేలా అయితే ఫోటోలు ఎవరు కూడా తీసిన దాఖలాలు లేవు. కానీ ఈ రోజు ఏదైతే భద్రాచల సీతారామస్వామి దర్శనానికి వచ్చినటువంటి ఏదైతే బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న సీతారాం నాయక్ దర్శనానికి వచ్చిన నేపథ్యంలో అక్కడ గర్భగుడిలో దర్శనం చేసుకుంటున్న నేపథ్యంలో అక్కడ వారి అనుచరుల గర్భగుడిలోనే ఫోటోలు తీయడంతో ఈ ఫోటోలు బయటికి రావడంతో ఇటు రామ భక్తులు కావచ్చు, లేకపోతే భద్రాచల వాసులు అందరూ కూడా అంటే ఈ విషయం అయితే ఒక ఇంత చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పొచ్చు. అయితే ఒక సామాన్య భక్తుడు గుడిలోకి వెళ్లేందుకు అనేక ఆంక్షలు విధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, లేకపోతే ఆలయ సిబ్బంది ఈ విధంగా ఏదైతే అంటే ఒక నాయకుడు అంటే దేవాలయానికి వచ్చినప్పుడు అక్కడ ఎటువంటి చెకింగ్ లేకపోవడం, అదే విధంగా ఇది దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి ఇటువంటి దేవాలయంలో ఇటు మూల విరాట్ విగ్రహాలు ఇలా బయటికి రావడంతో ఇటు ఆలయ సిబ్బంది అంటే వారు అక్కడ పట్టించుకోకపోవడమే దీనికి కారణం అని కూడా తెలుస్తుంది. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే తెలుగు అంటే ఇటు రామభక్తులు అయితే దీనిపై అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు దేవాలయంలోకి ఫోన్లను ఎలా చేయడమే కాకుండా ఇటు ఫోటోలు తీస్తున్నా కూడా ఎవరో కూడా ఎందుకు పట్టించుకోలేదు అంటే ప్రజాప్రతినిధులకు ఒక రూల్ లేకపోతే సామాన్య ప్రజలకు ఒక రూల్ గా ఉంటుందని వీరందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.